ఏమండోయ్, కార్బైడ్ వేయకుండా మామిడి పండ్లను గడ్డిలో పెట్టి సహజ పద్ధతుల్లో ఎలా పండ్లుగా మార్చుకోవాలో ఆ వీడియో నా ఛానల్లో పెట్టాను, చూసేయండి. అయితే ఆ పండ్లు ఈరోజు ఎలా పండాయో మనం చూసేద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఇదేనండి, గడ్డిలో పెట్టి చక్కగా మామిడి పండ్లని పండించాం కదండి. అవి ఎలా ఉన్నాయో చూసేద్దామండి. ఈ విధంగా ఉంటాయండి. చూసారు కదండి ఎంత చక్కగా పండిపోయినాయో. మనం బయట మార్కెట్లో దొరికే పండ్లన్నీ కార్బైడ్ వేసి పండించిన పండ్లండి. వాటిని చూడగానే మనం గుర్తుపట్టచ్చు. పండ్లన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఎక్కడ పచ్చదనం అన్నది లేకుండా పూర్తిగా ఎల్లో కలర్లో ఉంటాయండి. అవి కార్బైడ్ వేసి పండించిన పండ్లు అనమాట. అలాంటి పండ్లను తింటే అనేక అనారోగ్యాలు మనకు తెలియకుండానే వస్తాయండి. ఇంకా మామిడి పండ్ల వల్ల వచ్చే లాభాల్లో ఒక్క లాభం కూడా మనకు రాదనమాట. కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి పండ్లను తెచ్చుకుని ఈ విధంగా గడ్డిలో వేసుకుని మనం పండ్లుగా మార్చుకోవచ్చండి. ఈ పండ్లు ఎలా ఉంటాయంటే చక్కగా పైన ఆకుపచ్చ రంగు, పసుపు రంగు రెండు మిక్స్ అయినట్లు ఉంటాయండి. ఈ విధంగా ఉన్న లోపల పండు మాత్రం పూర్తిగా ఎల్లో కలర్లోకి మారిపోయి తీయటి గుజ్జుతోటి చక్కగా ఉంటాయండి. ఇలా తయారైన పండ్లని మనం ఇంకొక వారం రోజులు మనం పక్కకు పెట్టుకున్నామంటే, లేదా అలాగే గడ్డిలో ఉంచేసామంటే ఇంకొంచెం చక్కటి కలర్ వచ్చి ఇంకా తీయగా అయిపోతాయండి. ఇవేనండి కార్బైడ్ లేకుండా గడ్డిలో పెట్టి ఆ రోజు మేము పండించినటువంటి పండ్లు అనమాట. ఎలా పండించాలో పూర్తి వీడియో నా ఛానల్లో ఉంది, చూసేయండి. మరి ఈ వేసవి కాలంలో ఈ ఆర్గానిక్ పద్ధతిలో పండినటువంటి ఇలాంటి మామిడి పండ్లని పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తినాలండి. ఎందుకంటే మామిడి పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట. ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళకి మంచిది, సి విటమిన్ ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది, మలబద్ధకం ఉండదు. ఇలా చాలా లాభాలు ఉంటాయండి. ఇంతకుముందు చాలా వీడియోల్లో మామిడి పండ్ల వల్ల వచ్చే లాభాలు నేను చాలా చెప్పానండి. అవి చూస్తే మీకు ఇంకా చక్కగా అర్థమవుతాయి అన్నమాట. ఇంకా ఇవి ఏం పండ్లు అంటే చిన్న రసాలండి. చిన్న రసాలు ఈ విధంగా చిన్న సైజే ఉంటాయి కాయలు, కానీ విపరీతమైన ఫైబర్ ఉంటుందండి దీంట్లో. ఇవి పచ్చడి పట్టుకోవడానికి పనికొస్తాయి, పండ్లుగా తినడానికి కూడా పనికొస్తాయండి. పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. పండితే విపరీతమైన తీపి ఉంటుంది. ముఖ్యంగా దీని ప్రత్యేకత ఏంటంటే దీంట్లో చాలా విపరీతంగా జ్యూస్ ఉంటుందండి. ఈ పండును తినడానికి కూడా ఓ పద్ధతి ఉందండోయ్. ఇలా పండినటువంటి ఒక పండును తీసుకుని శుభ్రంగా కడిగేసి దీన్ని బాగా పిసికి పైన ముచ్చిక తీసేసి చక్కగా తిన్నామంటే ఆ రసం గొంతులోకి ఎలా జారుతుందంటే, మాజా తాగుతుంటే లేదంటే ఏదైనా కూల్ డ్రింక్ తాగుతుంటే మనకి ఏ విధంగా అయితే అనుభూతి కలుగుతుందో ఆ విధంగా అంత పల్చటి రసం గొంతులోకి జారుతుందండి. దీని రుచి ముందు మాజా ఎందుకు పనికిరాదండి. అనవసరంగా మీరు మాజాలు కొనుక్కుంటారు. ఇలాంటి చిన్న రసాల పండ్లను తింటే ఒక్కొక్క రసం ఒక్కొక్క మాజా బాటిల్తో సమానం అండి. పైగా మాజా వల్ల ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉండవండి. అదే గనక ఈ పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్నమాట. మరి ఇంత రుచికరమైనటువంటి పండ్లు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అయ్యో మామిడి పండు తినలేకపోతున్నామే, మామిడి పండ్లు తినొద్దంటారు కదా మమ్మల్ని అంటూ చాలా బాధపడుతూ ఉంటారండి. కానీ తప్పకుండా తీసుకోవచ్చండి. తినకపోతే ఏమవుతుందంటే దీనివల్ల కలిగే లాభాలు మీ బాడీకి అందకుండా అయిపోతాయి కదండి. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినొచ్చండి. కాకపోతే ఒక పద్ధతి ప్రకారం లిమిట్గా తినాలి. మొత్తం మానేశారనుకోండి దీనివల్ల కలిగే లాభాలు మీ బాడీకి రాకుండా పోతాయి కదా. అందుకని ఒక 100 గ్రాములు మించని పండు, ఈ చిన్న రసాలు అయితే అంతే ఉంటాయండి, ఒక 100 గ్రాములు మించకుండా ఉన్న మామిడి పండ్లను తీసుకుని రోజుకి 2 కానీ 3 కానీ తినచ్చండి. అది ఏ విధంగా తినాలంటే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ 8 గంటలకి లేదా 9 గంటలకు తింటారు కదండి. అలాంటప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ మానేసి చక్కగా ఒక మామిడి పండు తినేయచ్చండి. అలా తిన్నప్పుడు దీంతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినేయండి. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్న ఫైబర్తో పాటు
మీకు ప్రోటీన్ కూడా అందుతుంది కాబట్టి ఆ జ్యూస్ వల్ల మీకు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి పండు కాబట్టి దీంట్లో రసాయనాలు లేవు కాబట్టి దీన్ని తొక్కతో సహా తినేసారంటే ఇంకా మంచిదండి. టెంక ఒక్కటి పారేసి లోపల గుజ్జు ప్లస్ తొక్క 2 తినేసారంటే షుగర్ లెవెల్స్ తొందరగా బ్లడ్‌లో కలవకుండా, పెరగకుండా ఉంటాయన్నమాట. ఇంకా మీరు ఇది తిన్న తర్వాత చక్కగా ఒక చిన్న చెంచాడు లేదా ఒక అర చెంచాడు వాము గానీ, లేదా ఒక అర చెంచాడు జీలకర్ర గానీ, లేదంటే ఒక గుప్పెడు నేరేడు పండ్లు గానీ తినేసారంటే మరి షుగరు రక్తంలోకి తొందరగా చేరకుండా ఇది కంట్రోల్ చేస్తుందండి. ఆ విధంగా 8 గంటలకు ఒక పండు, మళ్ళీ 11 గంటలకు ఒక పండు, 4 గంటలకు ఒక పండు ఈ విధంగా తినచ్చండి. కాకపోతే అన్నంతో పాటు కలిపి తినకండి, బ్రేక్‌ఫాస్టు, టిఫిన్‌లతో పాటు కలిపి తినకండి, రాత్రి భోజనంలో తినకండి. 3 పండ్లు సరిపోవండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. అంతకన్నా ఎక్కువైతే తినం కదా! కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా మామిడి పండ్లని నిరభ్యంతరంగా తినచ్చండి. ఇంకా ఈ చిన్న రసం ఇంకా మంచిదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే దీంట్లో చాలా ఫైబర్ ఉంటుందన్నమాట. ఆ ఫైబర్‌ని కూడా మింగేసేయండి. ఆ పీస్‌ని కూడా మనం మింగేస్తే తొందరగా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకన్నా మంచిది మీ డాక్టర్ సలహాను కూడా తీసుకొని పాటించండి. ఇకపోతే మరి ఈ చిన్న రసాల గుజ్జు తీసేసుకొని ఆ రసాన్ని ఒక బాటిల్లో పోసుకుని దాన్ని నిల్వ ఉంచుకుంటే సంవత్సరం అంతా కూడా మామిడి పండ్ల రుచిని మనం అనుభవించవచ్చండి. ఆ విధంగా కూడా ఈ పండ్లని నిల్వ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా వీటిని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటాయండి. డీప్ ఫ్రిడ్జ్‌లో కానీ లేదా నార్మల్ ఫ్రిడ్జ్‌లో కానీ అలా పెట్టేసుకుని కొన్నాళ్ళ పాటు మనం వాడుకోవచ్చండి. ఇంకా చెప్పాలి అంటే చిన్నప్పుడు మేము మామిడి పండ్లని చిన్నపిల్లలం కదండీ! అతిగా తినేస్తే మా పెద్దవాళ్ళు అలానే ఇంత జీలకర్ర పొడో, ఇంత వాము పొడో నోట్లో వేయడమో, లేకపోతే మజ్జిగలో కలిపి తాగించేయడమో అలా చేసేవారండి. ప్రతిదానికి విరుగుడు ఉంటుందండి. ఇంకా చిన్నప్పుడు పనస్తోనలు కూడా చాలా బాగా తినేసేవాళ్ళమండి. పనస్తోనలు కూడా ఎక్కువ తినేస్తే అరగవంటారు. అలా తిన్నప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఒక తొన నూనెలో ముంచేసి చివర్లో తినిపించేసేవారండి. ఆ విధంగా దానివల్ల ఏ అనారోగ్యాలు రాకుండా ఉండేవన్నమాట. కాబట్టి ఏ ఆహారాన్ని ఎలా తినాలి, దేనికి ఏది విరుగుడు అనేది తెలుసుకుంటే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే అన్ని రకాల ఆహార పదార్థాలని, పండ్లని తినొచ్చండి. ఇంకా మనం ఈ విధంగా పండ్లని పండించినప్పుడు కొన్ని పండ్లు కుళ్ళిపోతాయండి. అది సహజం. అలా కుళ్ళిపోయినటువంటి మామిడి పండ్లని ఏం చేయాలో, మొక్కలకు ఎలా ఉపయోగించాలో నేను నా ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టానండి. కాబట్టి అది చూసేయండి. ఆ విధంగా కుళ్ళిపోయిన మామిడి పండ్లను కూడా మనం పారేయక్కర్లేకుండా మొక్కలకు ఉపయోగించుకోవచ్చండి. మనకు పనికిరానివన్నీ కూడా మొక్కలకు చక్కగా పనికొస్తాయన్నమాట. కాబట్టి ఎక్కడైనా తోటల్లో ఆర్గానిక్ పద్ధతుల్లో పండించిన మామిడి పండ్లు ఉంటే కొనుక్కుని ఇలా పండించుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.